2024 ఎన్నికలు సమీపించడంతో జగన్ ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తోంది. సొంత ఇంటికలా నెరవేరుస్తుందని ఎదురు చూస్తున్న నిరుపేదలను టిట్కో ఇళ్లను ఎరగా చేయాలనుకుంటున్నారు. కానీ బెడిసికొట్టి మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సైతం అబాసు పాలయ్యారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో ఇళ్ల రూపకల్పనకు సన్నద్ధమై దాదాపు 90% మేర పనులు పూర్తి చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 4.5 ఆ ఇళ్లను గాలి కుదిరేసి ప్రస్తుతం ఓటర్లకు జ్ఞానం వీసింది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వచ్చిన వేలాది మంది లబ్ధిదారులకు చివరకు నిరాశే మిగిల్చింది. కేవలం 2కి మాత్రమే ఇంటి తాళాలు ఇచ్చి మిగిలిన వారికి తర్వాత ఇస్తామని చెప్పడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెల్లూరు టిట్కో గృహాల ప్రారంభోత్సవం రసాబసగా ముగిసింది. అల్లిపురం వద్ద టిట్కో గృహాలను మంత్రులు ఆదిమూలం సురేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలు అట్టహాసంగా ప్రారంభించారు. నెల్లూరులో 15,000కు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఫోటో ఫోజుల కోసం కేవలం 2 లబ్ధిదారులకు మాత్రమే ఇంటి తాళాలు ఇచ్చి మంత్రులు, ప్రజాప్రతినిధులు వెనుతిరగడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వస్తే 2కి మాత్రమే ఇచ్చి వెళ్లిపోవడం ఏంటని సభావేదిక ముందు లబ్ధిదారులు నిరసన చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లు ఇచ్చేందుకు మీకేం నష్టం, ఎన్నాళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఇస్తున్నారా అంటూ దుయ్యబట్టారు. ఇంటికి అద్దె కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై తీవ్ర కోపోద్రేకుడైన ఓ వ్యక్తి సభావేదిక వద్దే జగనన్న ఇచ్చిన ఇంటి పట్టాను చించేశారు. నిరుపేదలకు ప్రభుత్వంలో ఏంటి దౌర్భాగ్యం అంటూ నిలదీశాడు. టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులంతా జగన్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోశారు. అధికారులు నిర్లక్ష్యం వేయాలని, వెంటనే తమకు ఇళ్లు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు మొండి వైఖరి వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని లబ్ధిదారులు కోరారు. సొంత ఇంటి తాళం తీసుకోవాలని, మరో మహిళ రావడానికి డబ్బులు అడుక్కుని వచ్చిందని, ఇప్పుడు తిరుగు ప్రయాణానికి ఛార్జీలకు 10 రూపాయలు కూడా లేవని కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఓ వాలంటీర్ కూడా కన్నీటి పర్యంతమైంది. టిట్కో ఇళ్లను లబ్ధిదారులు అందరికీ ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మౌలిక వసతులు పూర్తి చేయకుండా ఇస్తే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే వైసీపీ సర్కార్ పంపిణీ ఆపేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీరుతో పాటు నాయకుల వ్యవహార శైలిపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. దీంతో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా వైసీపీ ప్రభుత్వం పైన తెట్లతో మారుమోగిపోయింది.